మాట్లాడన్నా. హాయ్ ఫ్రెండ్స్, దండాలు. కొత్తూరులో మా సార్ ఉన్నారు కదా, తెలుగు వన్లో 2004లో తెలుగు అనే ట్రస్ట్లో 20 జనము తెలుగు ప్రచారకుగా మేము తమిళనాడులో ఉండి తెలుగు రాజశేఖర్ నేర్పేదానికి పోయినప్పుడు తెలుగు క్లాసులకు పోయినప్పుడు సూపర్వైజర్గా సార్ ఉండి తెలుగు అనే ప్రచారకుగా నేను మేమంతా ఒకే కుప్పము ద్రవిడ యూనివర్సిటీలో ట్రైనింగ్ చేసుకుంటుంది. అదేవిధంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ట్రైనింగ్ చేసుకుంటుంది. కొత్తూరు పోచంపల్లి ప్రాంతంలో క్లాస్ చెప్పిస్తుంది. గుడియాత్తం తాలూకా వేలూరు జిల్లాలో కూడా క్లాసులు చెప్పి వస్తున్నాయి. తర్వాత 12 ఏళ్ళకి తెలుగు వాడిని నేను బయట వచ్చేస్తే అప్పుడు నాకు చిన్న వయసు 16 ఏళ్ళు 17 ఏళ్ళు. తర్వాత నేను ఇంకా ఒసూరులో ఏం ప్రోగ్రామ్ తెలుసుకుంటా ఉండలేదు. సార్ కొన్ని రచయిత సంఘం అనే ఒక సంఘం నడుస్తూ ఉంది. ప్రతి నెల మొదటి ఒసూరులో ఆంధ్ర సమితిలో రచయిత సంఘం నడుస్తుంది. కాబట్టి సార్ వస్తూ ఉంటుంది, వీళ్ళంతా తెలుసుకుంటా ఉంటుంది. కానీ నాకు పోయేదని దిగులో ఈ కళ్యాణ్ ధర నేను దిగిపోడుకొని ముడుకుగానే ఉంటున్నాం. పోనే లాభం అడిగి సార్ చెప్తున్నాం, సార్ నాకు రాసేకి వచ్చేలే, చదివేకి వచ్చేలే, నేనేం సార్ చేసేది. ఆడొచ్చి వాళ్ళంతా పద్యాలు చదువుతారు, కథలు రాస్తారు. అప్పటికే కథలు రాసి 2 బుక్లు మనకు ప్రింట్ అయ్యింది వసూరులో. ఎట్లా సార్ నేను రాసేది, నాకు వచ్చేది సార్ పోయేదని ప్రోగ్రామ్ చెప్పినప్పుడు మా రంగనాథ్ రెడ్డి సార్ ఒక మాట చెప్పి, ఏం మాట అంటే, నువ్వు ఏమి చేయొద్దు, వచ్చి కూకొని వేసిపోతావు సార్. ప్రోగ్రామ్ నడిచే దగ్గర కూక వాళ్ళు ఏం చెప్తారు, ఇంగ్లీష్ లేసుకోనే సార్. ఇంగ్లీష్ లేసుకోనింది నాకు చెప్పింది 2007, 2008 ఆ టైంలో ప్రోగ్రాంలో నాకు చెప్పింది సారు. కానీ నేను 2011లో 25 కథలు ఒసూరు కథలని ఆంధ్రజ్యోతి అనుబంధంలో 25 కథలు రాసి చూపిస్తే నాదే ఒక చిరుపడి చెనకాయల బుక్ ప్రింట్ అయ్యి వచ్చాయా అంత తయారుగా నేను వచ్చి 2012లో నా బుక్ హైదరాబాద్ ప్రింట్ ఆపట్ల నిజామాబాద్లో బోధన అనే ఊర్లో రిలీజ్ చేసి అక్కడ రిలీజ్ అయ్యి నాకంటూ గొప్ప పేరు తీసుకొని ఆ పేరు తీసుకొని మీద నాకు బళ్ళారి వాళ్ళు వచ్చి అమెరికన్ ఇంకా బళ్ళారి అవార్డు ఇచ్చి, తపదా సాహిత్య వేదికలు అవార్డు ఇచ్చి, విజయవాడ మచిలీపట్నం జరిగి అవార్డు ఇచ్చి, ఇన్ని అవార్డులు తీసుకోవడానికి కారణము మా రంగనాథ్ రెడ్డి సార్ లేకుండా నేను పైన తప్పను ఏడవ ముడకలా ఉండేవాడిని. ఇప్పుడు హాయ్ ఫ్రెండ్ దండాలని మీ ముందు నిలిపేదని కూడా మూలం వాళ్ళే. వాళ్ళు ఇప్పుడు నాకు వసూలు అమ్మను వాళ్ళు తెచ్చిపోయినారు, చాలా సంతోషము. ఇదే తరనే ప్రతి ఒక్కరు మీ గురువుల్ని, మీ స్నేహితుల్ని మీకు చెయ్యిచ్చిన ఒక చిన్నప్పుడు వాళ్ళు మరీ కూడా కనబడినప్పుడు మీరు కాశీయొద్దని చూసేదంట, బాగుండారా సార్ అని మాట్లాడేట, అదే ఆనందము. ధన్యవాదాలు, శుభాకాంక్షలు. ఈ పొద్దు ఆల్ ఇన్ఫ్లుయెన్సర్స్ యూట్యూబర్స్ అందరూ ఇస్తున్నారు. చేసుకుంటాను. ఏం తెలుగు తల్లి எடுத்துக்கோங்க சார்.